హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఛానల్లో అయితే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను సొల్యూషన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఓకే, మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి ఒక డబుల్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్లో మీరు అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో చూస్తే మనకి ఏదో ఒక లిమిట్లో అయితే ఎక్స్ కానీ వై కానీ వేరియబుల్స్ ఉండేది. అక్కడ మనం ఈజీగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తుంటుంది. సింప్లిఫై కాకుండా చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూస్ చేసి మనం సింప్లిఫై చేస్తుంటుంది. ఇక్కడ బోత్ ద లిమిట్స్ ఆర్ 0 to infinity 0 to infinity ఉంది. ఇలాంటి కేసు ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం మనము? ఓకే, దానికోసమే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్. ఇక్కడ మనం పోలార్ కోఆర్డినేట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ ద వేరియబుల్స్ అని కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనం పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ పోలార్ కోఆర్డినేట్స్ ఏం మనకి x is equal to r cos theta, y is equal to r sin theta. ఓకే, అర్థమైందా? ఇంకా dx మనకి dx dy ఏమైతుంది మనకి r dr dθ వస్తుంది. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే మనకి ఫార్ములా. ఓకే, మనకి ఫార్ములా ఏంటంటే dx dy ఇన్ ప్లేస్ ఈ dx dy ఎక్కడ ఉంటుందో అక్కడ జాకోబియన్ ఆఫ్ ఓకే డిటర్మినెంట్ ఆఫ్ j. దీని మీనింగ్ ఏంటంటే జాకోబియన్. ఓకే, dr dθ ఇక్కడ జాకోబియన్ అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి r వస్తుంది యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా dx dy ఈజ్ ఈక్వల్ టు r dr dθ రీప్లేస్ చేయండి. ఓకే, మీరు ఇదంతా సాల్వ్ చేసి నెసెసరీ లేదు. ఓకే, మీకు నాలెడ్జ్ కోసం నేను దీన్ని సాల్వ్ చేసి చూపిస్తా. ఓకే, మనకి జాకోబియన్ ఇది ఎలా వస్తుందంటే మనకి డో ఆఫ్ ఎక్స్ కామా వై డో ఆఫ్ ఆర్ కామా థీటా. దట్ మీన్స్ డిటర్మినెంట్ ఆఫ్ డో ఎక్స్ బై డో ఆర్ ఓకే డో ఎక్స్ బై డో థీటా. ఓకే, ఫస్ట్ డో ఎక్స్ బై డో ఆర్ తీసుకున్నాం, మళ్ళీ డో ఎక్స్ బై డో థీటా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డో వై బై డో ఆర్ డో వై బై డో థీటా. ఓకే, ఇది ఎలా తీసుకున్నాం అర్థం కదా. డో వై బై డో ఎక్స్ మళ్ళీ డో వై బై డో థీటా ఇలా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఓకే, దాని వాల్యూ ఏమొస్తుంది మనకి విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే కాస్ థీటా వస్తుంది, అంటే థీటా చేస్తే మైనస్ ఆర్ సైన్ థీటా వస్తుంది. ఓకే, తర్వాత డో వై బై డో ఆర్ ఇది మనకి ఏమొస్తుంది మనకి సైన్ థీటా వస్తుంది. తర్వాత ఇది మనకి ఏమొస్తుంది డో వై బై డో థీటా ఏమొస్తుంది మనకి మైనస్ ఆర్ కాస్ థీటా. మనకి ఆర్ కాస్ థీటా వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే ఏమొస్తుంది ఆర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ప్లస్ ఆర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఆర్ కామన్ తీసుకుంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. బై ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ దీని వాల్యూ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. జాకోబియన్ ఎంత మనకి ఆర్ వస్తుంది. ఓకే, ఇది ఎలా వచ్చిందని అర్థమైంది కదా మీకు. ఓకే, మీరు ఎగ్జామ్లో అయితే ఇదంతా చేసి నెసెసరీ లేదు. ఎప్పుడైనా మనము పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటే అంటే x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా తీసుకుంటే dx dy డైరెక్ట్గా మీరు ఆర్ dr dθ అని తీసుకోండి. ఓకే, అదర్ దెన్ పోలార్ కోఆర్డినేట్స్ ఉంటే మీరు జాకోబియన్ వాల్యూ అయితే ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని కేసెస్లో మనకు u అండ్ v కూడా ఇచ్చి ఉంటాడు. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీకు అక్కడ ఇంకా క్లియర్ అవుతుంది యాక్చువల్లీ డౌట్స్ ఏదైనా ఉంటే. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు అన్నిటిని ఇంటిగ్రేషన్లో పుట్ చేయండి. ఓకే, బిఫోర్ పుట్ చేసే ముందు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఏమవుతుంది ఆర్ స్క్వేర్ అంటే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది, అంటే డయాగ్రామ్ చేసుకోండి. ఓకే, క్లీన్ చేద్దాం కొంచెం.
ఇక్కడ వేస్తా చూడండి. ఓకే, మనకి జస్ట్ రఫ్ డయాగ్రామ్ వేసుకోండి. సారీ, ఓకే, కొంచెం బెటర్ అండి. ఓకే, ఇది మనకి సెంటర్ 0,0 అండ్ రేడియస్ R అండి మనకి. ఓకే, ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. అర్థమైందా? ఇక్కడ చూడండి, మన లిమిట్స్ చూస్తే 0 to infinity ఉంది, 0 to infinity ఉంది. ఓకే, అర్థమైందా? అంటే మనకు ఓన్లీ మనము ఏం చేయాలంటే ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ పాజిటివ్ పోర్షన్ అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పోర్షన్ మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ వి కన్సిడర్ దిస్ పోర్షన్. ఓకే, ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఈ పోర్షన్ మాత్రం కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనము పోలార్ కోఆర్డినేట్స్ కన్వర్ట్ చేసాం కాబట్టి లిమిట్స్ ఏమవుతుందంటే దిస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ లిమిట్స్ అండ్ థీటా. ఓకే, అర్థమైంది కదా. మనకి థీటా లిమిట్స్ ఏమవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది థీటా తీసుకోండి ఫస్ట్, ఇది కొంచెం బెటర్ ఉంటుంది మీకు. ఓకే, ఇది థీటా తీసుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఓకే, బికాజ్ ఇది ఓన్లీ హాఫ్ సర్కిల్ మాత్రమే ఉంది. ఓకే, హాఫ్ సర్కిల్ ఉంది కాబట్టి π/2. అదే ఫుల్ సర్కిల్ ఉంది అనుకో, ఫుల్ సర్కిల్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, 2π తీసుకుంటాం. ఓకే, ఓన్లీ హాఫ్ సర్కిల్ మాత్రమే ఉంది కాబట్టి π/2 తీసుకుంటాం. ఓకే, అదే మనకి ఓన్లీ ఇంత మాత్రమే ఉందనుకోండి సర్కిల్, ఏం తీసుకుంటాం మనము, π తీసుకుంటాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. 0 to ఓన్లీ సర్కిల్ ఇంత మాత్రమే ఉంది కాబట్టి π/2. అండ్ ఆర్ ఇస్ వేరీస్ ఫ్రమ్ 0 to infinity అవుతుంది మనకి. ఓకే, 0 to infinity. దెన్ e⁻r² r dr dθ అవుతుంది. ఓకే, x² చూడండి, x² + y² దగ్గర r² రిప్లేస్ చేసాం, dx dy దగ్గర r dr dθ రిప్లేస్ చేసాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఓకే, పుట్ r² t తీసుకోండి, 2r dr dt, then r dr dt/2. ఓకే, ఇది పుట్ చేయండి, వస్తుంది మనకి i θ 0 to π/2. ఓకే, r 0, θ 0, r infinity, θ infinity. ఇది θ లిమిట్స్ 0 to infinity. e⁻t r dr ఏమైతుంది, dt/2 dt. ఓకే, 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. దెన్ ఇంటిగ్రేషన్ θ 0 to π/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t అంటే e⁻t/-1 0 to infinity dθ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 మైనస్ బయటకు పెట్టుకున్నాం, θ 0 to π/2. ఓకే, లిమిట్స్ అప్లై చేస్తే e⁻∞ -e⁻0 అంటే 0. ఓకే, dθ మనకి తెలుసు, e⁻∞ అంటే 1/e⁻∞, దట్ ఈస్ 1/e⁻∞ అంటే ఇన్ఫినిటీ, 1/∞ వాల్యూ 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 0 to π/2, దీని వాల్యూ 0. సారీ, e⁻0 వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, దిస్ వాల్యూ ఏమైతుంది మనకి, dθ వస్తుంది. ఓకే, మైనస్ ప్లస్ 1/2. ఓకే, ఇంటిగ్రేషన్ θ 0 to π/2 dθ. ఓకే, 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ ఏంటి, θ 0 to π/2 లిమిట్స్. ఓకే, 1/2 లిమిట్స్ అప్లై చేస్తే π/2 వస్తుంది, దట్ ఈస్ π/4 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇది π/4 మనకి ఇలా రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే
పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.